నమస్తే, నేను డాక్టర్ హరీష్ తినేటి. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాము ద సెంట్రల్ ఫ్లేమ్. మన జీవితంలో ఒక డీప్గా వెళితే ఒక్క చోట వెలుగుతూ ఉంటుంది ఆ జ్యోతి, ఆ దీపం. ఆ మన లోపల ఉండే ఆ కసి, మన లోపల ఉండే ఆ పగ, మన లోపల ఉండే ఆ బ్యాడ్ క్వాలిటీ, మన లోపల ఉండే ఆ వెరీ గుడ్ క్వాలిటీ, ఏదో ఒకటి మన జీవితం యొక్క బేసిక్ పాయింట్లో ఉంటుంది. బేసిక్గా లోపలికి వెళితే ఒక పిరికితనం దాని చుట్టూ అంతా నడుస్తుంటుంది. అదే మన జీవితంలో ఇంజన్గా మారిపోతుంది, సెంట్రల్ ఫ్లేమ్గా మారుతుంది. ఆ ఒక్క ఫ్లేమ్తో మొత్తం మన లైఫ్ని అంతా అంటించేస్తుంది. అది గుడ్ కావచ్చు, బ్యాడ్ కావచ్చు, మంచి కావచ్చు, చెడు కావచ్చు, అది అందరికీ నచ్చేది కావచ్చు, నచ్చంది కావచ్చు, మీకు కావాల్సింది కావచ్చు, కావాల్సి వద్దు అని కూడా అనుకోవచ్చు. కానీ అది ఉంటుంది. ఆ సెంట్రల్ ఫ్లేమ్ గురించి మాట్లాడుకుందాం ఈరోజు. మన జీవితంలో ఆ లోపల మనని ఏదైతే నడిపిస్తున్న ఫ్లేమ్ ఉందో దాన్ని ఎవరూ గమనించుకోము. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అతనికి బాగా ఫేమస్ అవ్వాలని ఉంది. ఓకే, చాలా రకరకాల బిజినెస్లు చేస్తాడు, ప్రోగ్రామ్స్ చేస్తాడు, సినిమాలకు వెళ్తాడు, ఏవో వ్యాపారాలు చేసుకుని డబ్బు సంపాదించి మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తాడు, అట్లా చాలా చేస్తాడు. ఎందుకురా అంటే, నేను ఫేమస్ అవ్వాలి బాస్, నేను ఫేమస్ అవ్వాలంటాడు. యాక్చువల్గా లోపల ఉన్నది ఫేమస్ అవ్వాలి అని కాదు. ఒకవేళ నన్ను ఎవడైనా సరిగ్గా అనుకోడేమో అని బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తే, చిన్నప్పుడు నేను పడ్డ ఇన్సల్టు ఇంకెప్పుడూ నేను లైఫ్లో పడకూడదు, అందరూ నన్ను చూసి భయపడాలి, అందరికంటే నేను చాలా ఉన్నతమైన స్థాయిలో ఉండాలి అనేది లోపల వాడికి మిణుకు మిణుకు మిణుకుమంటూ వెలుగుతూ ఉంటుంది. దట్ సెంట్రల్ ఫ్లేమ్. ఇది మన జీవితాన్ని ఎన్నో రకాలుగా మారుస్తుంది. ఒక ఆవిడ ఫస్ట్ ఏదో మ్యారేజ్ అయింది, అది బ్రేక్ అయిపోయింది, తర్వాత ఇంకో మ్యారేజ్ చేసుకుంది. అది కూడా ఆల్మోస్ట్ అట్ ద బ్రేకింగ్ స్టేజ్లోకి వచ్చాక మమ్మల్ని కలిసినప్పుడు మాటల్లో తెలుస్తుంది, ఎక్కడో లోపల డీప్గా ఈ అబ్బాయిలందరూ ఆర్ మొగుళ్ళందరూ ఏదో రకంగా వెరీ బ్యాడ్ పీపుల్ ఉంటారు, వాళ్ళకి నిజమైన మనస్సు ఉండదు, వాళ్ళు ఎప్పుడూ చీటింగే చేస్తారు అనే ఒక ప్రొటెక్షన్ దాంట్లో బ్రతుకుతూ ఉంటారు అన్నమాట. ఓకే, ఎప్పుడైతే అది ట్రిగర్ అవుతుందో, నాకు తెలుసు అబ్బాయిలంతా ఇట్లాగే ఉంటారు, నాకు తెలుసు మీ మొగుళ్ళంతా ఇట్లాగే ఉంటారు, మీరు ఇలాగే టార్చర్ చేస్తారు అనే దాంట్లో ఉండిపోతుంది. ఎందుకు అలా వచ్చింది? ఎప్పుడో చిన్నప్పుడు మా నాన్న చేసింది చూసా, మా పెద్దనాన్న కూడా ఇలాగే చేసేవాడు, అందుకని లోపల ఒకటి వెలుగుతూ ఉంటుంది డీప్గా. ఆ డీప్గా ఉండే ఏదైతే ఆ వెలుతురు ఉందో, ఆ వైబ్రేషన్, ఆ మంట ఉందో, అది మీ జీవితాన్ని తిప్పేస్తూ ఉంటుంది. ఏ సమస్యకైనా చూడండి, ఒక సెంట్రల్ ఫ్లేమ్ ఉంటుంది. దాన్ని తెలివిగా వెలుతురుకి వాడుకోవాలి తప్ప మంటగా మార్చుకోకూడదు. సౌర సాధనలో ఉన్నప్పుడు ఇది మేము పదే పదే చెప్తుంటాము. సూర్యుడి యొక్క వేడి, మధ్యాహ్నేతు రుద్రమార్తాండ అంటారు. మధ్యాహ్నము ఎండ మండిపోతుంటుంది, రుద్రమార్తాండలాగా ఉంటాడనమాట సూర్యుడు. అలాంటి సూర్యుడిని ఆ మధ్యాహ్నం టైంలో ఎవడు కూర్చోకూడదు ఎండలో కదా, కామన్ సెన్స్ కదా. అలాగే కొంత మన లోపల ఉండే వెలుతురు, మన లోపల ఉండే ఆ మంట మననే కాల్చేసేలాగా ఉండకూడదు. ఓకే, మనకు తెలియకుండానే మన జీవితంలో ఒక సెంట్రల్ ఫ్లేమ్ మనని అలా కాలుస్తూ ఉంటుంది. ఒక అబ్బాయి చదువుతున్నాడు, ఫెయిల్ అవుతాడు, కానీ పట్టు వదలని విక్రమార్కుడిలాగా అదే చేస్తుంటాడు. బయటకు అందరికీ అనిపిస్తుంది, అబ్బా వాడి పట్టుదలరా అనిపిస్తుంది. కానీ లోపల ఎక్కడో డీప్ డౌన్ ద లేన్, అది తప్ప నేను ఇంకో పని చెయ్యలేను, చేతగాదు, ఇదే చేసుకోవాలి అనే ఒక డీప్ లోపల ఒక ఫీలింగ్లో ఉంటారు. ఇలాగా మనకి తెలియకుండానే ఒక లోపల ఒక మంట మనని నడుపుతూ ఉంటుంది. లోపల ఒక వెలుతురు మనని నడపాలి, కానీ లోపల ఆ మంట ఎప్పుడూ నడపకూడదు. ఇది తెలుసుకోలేని వాడు. ఒక అతనికి అమ్మాయిల పిచ్చి, ఎక్కడైనా ఎవరన్నా ఉంటే అమ్మాయిలు అంటాడు. ఎందుకురా అని లోపల డీప్గా చూస్తే ఎక్కడో ఒక గిల్ట్ ఫీల్, ఎక్కడో ఒక ఫీలింగ్, వాళ్ళు నన్ను ఇష్టపడకపోతే నేను లో అయినట్టు, నేను వేస్ట్ అయిపోయినట్టు, నేను ఆ మ్యాన్లా లేనేమో అనే ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ కాల్చేస్తూ ఉంటుంది. అందుకే రోడ్డు మీద వెళ్తుంటే విజిల్ వేస్తాడు.
ఎందుకు వేస్తారు? నువ్వు విజిల్ వేస్తే ఏమవుతుంది? వాళ్ళు ఏమనుకుంటారు? నువ్వు విజిల్ వేయగానే అరే రే ఎంత బాగా విజిల్ వేసాడో వీడితో వెళ్ళిపోవాలి అనుకుంటారా? అయినా వేస్తారు. ఎందుకు తెలుసా? అలా అంటే నేను మ్యాచో, నేను ఎంత గ్రేటో చూసావా అన్నట్టుగా ఫీల్ అవుతారు. సో తెలియకుండానే లోపల ఒక మంట, నన్ను వాళ్ళు తక్కువ చూస్తున్నారేమో అందుకని నేను విజిల్ వేసి నేను నీకంటే గ్రేట్ అని చెప్పుకోవాలి అని ట్రై చేస్తూ ఉంటుంది ఆ మంట. అలాగా మిమ్మల్ని కాల్చే మంట ఏంటి, మిమ్మల్ని లోపల దహించేస్తున్న మంట ఏంటి, అది తెలుసుకున్న రోజున మీ జీవితం వేరుగా మారిపోతుంది. సూపర్ మైండ్ పవర్లో ఇట్లాంటి బోలెడు డిసెక్ట్ చేస్తాం, బోలెడు తీస్తాం. ఒకసారికి అర్థం కూడా కాదు కొంతమందికి. పదే పదే చెప్తా నేను క్లాస్లో, ఏది నిన్ను ఆపుతోంది, ఏది నిన్ను ఆపుతోంది, ఎందుకు నిన్ను అలా మార్చేస్తుంది. ఒక ఆమంది నాతో, సార్ నేను నష్టజాతకురాలిని సార్ అంది. ఏదమ్మా మీరు జాతకాలు చదవడంలో ఆస్ట్రాలజీలో ఏమన్నా డిగ్రీ చేశారా అని అడిగా. లేదు నేను ఇంటర్నెట్లో చూశాను అంది. పోనీ ఎవరన్నా చెప్పారా అని. నాకు 3-4 ఆస్ట్రాలజర్స్ చెప్పారు. ఏంటి నువ్వు నష్టజాతకురాలివి, నీ బ్రతుకు వేస్ట్ అని చెప్పారు. ఏ ఆస్ట్రాలజర్ అట్లా చెప్పడు. పోనీ చెప్పినా నీకు ఏదో రెమెడీ చెప్పుంటాడు కదా. అలా కాదంట. ఆమె నెట్లో చూసేసుకుని నష్టజాతకురాలిని అని పేరు పెట్టేసుకుంది. నీ లోపల తెలియకుండానే ఒకటేదో నువ్వు వెలిగించుకుని ఆ మంటలో నువ్వు దహించిపోతుంటావు మిత్రమా. చెక్ చేసుకో. ద సెంట్రల్ ఫ్లేమ్. మనకి చుట్టుపక్కల ఎంత సమస్యలున్నా పెట్రోల్ లాగా మనం మొత్తం మీద పెట్రోల్ పోసుకున్నా ఆ నిప్పు అంటించే నిప్పు కణిక లేకపోతే మనం బ్రతికిపోతాం. కానీ నీ లోపలే ఆ నిప్పు కణం రెడీగా ఉండి ఎప్పటికప్పుడు నిన్ను కాల్చేస్తూ ఉంటే బ్రతకలేవు. ఆ బ్రతకడంలోనే మళ్ళీ ఓటమి, గెలుపు, ఓటమి. గెలిచిన తర్వాత ఆనందం ఉండదు. మళ్ళీ ఇలాంటి నిప్పు వల్ల గెలిచే ఆనందంగా ఉండదు. ఒక అబ్బాయి కాలేజ్ చదువుల దాంట్లో ఒక అతనితో పోటీ పడ్డాడు. వాడిని ఎట్లాగైనా ఓడగొడతారా అని. సరే వెరీ గుడ్, చాలా కష్టపడ్డాడు, చదివాడు, గెలిచేశాడు. ఆ సీట్ ఏదో కావాల్సిన దాంట్లో వచ్చేసింది. అక్కడ ఇంకోటి తయారయ్యాడు. ఇంకా వాడి వెనకాల నేను వాడికంటే మంచిగా చదువుతాను. ఓకే, వాడు చదివేశాడు, వాడిని కూడా దాటేశాడు. తర్వాత ఆఫీస్లో మంచి ప్యాకేజ్, ఇంకా మంచి. లోపల ఎక్కడో ఆ ఫ్లేమ్ ఏం చేస్తుంది తెలుసా? నీకంటే వాడు బెటర్ అయిపోతాడేమో, నువ్వు తక్కువైపోతావేమో, నువ్వు వేస్ట్ అయిపోతావేమో అని కాల్ చేస్తూ ఉంటుంది నిప్పు నిన్ను. ఆ సెంట్రల్ ఫ్లేమ్ని, ఆ లోపల వెలుగుతున్న నిప్పు కణాన్ని వెంటనే ఆర్పండి. ఆ జ్యోతిని వెలుతురుకి మాత్రమే వాడాలి, మిమ్మల్ని కాల్చేలాగా వాడుకోకూడదు. ఇది తెలియక చాలామంది సఫర్ అవుతారు. ద సెంట్రల్ ఫ్లేమ్ని తప్పించుకోలేక సఫర్ అవుతారు. నేను చెప్పేది ఏంటంటే అది ఎంత ఈజీగా కనిపెట్టచ్చో, ఏం చెయ్యాలి అది మాత్రమే చేస్తా. ఎవడి గురించో పరుగులు తీయను, ఎవరి గురించో బాధపడను. నా లోపల సంతోషానికి మాత్రమే నేను ముఖ్యమైన అడుగులు వేస్తాను తప్ప ఎవరినో, ఎందుకో, ఏదో జరిగిపోయిన వాటి గురించో, జరగబోతున్న దాని గురించో టెన్షన్ పడుతూ వరి పడుతూ ఉండను. అంత సింపుల్ లాజిక్ని లోపల మగ్గబెట్టుకుంటారు కొంతమంది. నా మాటలు కొంతమంది చాలా క్విక్గా గ్రాస్ప్ చేస్తారు, కొంతమందికి అర్థం కాదు నేను చెప్పే పాయింట్. ఎందుకంటే ఇది చాలా డీప్గా మన లోపల మనం వెళ్ళి ఆలోచిస్తే తప్ప నన్నే కాల్ చేస్తున్న నా ఆలోచన, ఫిక్స్డ్ ఆలోచన ఏంటి, ఆ లోపల ఉన్న ఆ వేడిగా మరిగిపోతున్న ఆ నిప్పు కణం ఏంటి, నన్ను ఏంటి కాల్ చేస్తోంది అని గుర్తిస్తే ఎవడికో ప్రూవ్ చేయడానికి ఇంత కష్టపడుతున్నానా, వాట్ నాన్సెన్స్, ఎందుకు కష్టపడాలంతా అని అర్థమవుతుంది. ఓకే, ఇది అర్థం చేసుకుంటే అందరి ముందు నా పరువు పోయింది అనేది ఒక అడుగు ప్లస్ వైపుకి వెళ్ళేలా హెల్ప్ చేస్తుంది. కానీ అయ్యో పరువు పోయిందో అని ఏడ్చే వైపుకు చెయ్యదు. ఎప్పుడైతే నీ లోపల వెలుతురు, నీ లోపల ఆ జ్యోతి, ఆ మంట నీకు వెలుతురిచ్చేలాగా మారుతుందో అప్పుడు పరువు పోయే పని చేసుకున్నాను రా, ఇంకా లైఫ్లో ఎప్పుడు అలాంటి పని చేయను అని పాజిటివ్గా తీసుకెళ్తుంది. అలా లేదనుకో, అయ్యో పరువు పోయిందే అని బాధపడుతూ నిన్నే చంపేస్తుంది. ఇది గుర్తించండి. మీ లోపల ఉండే ఆ సెంట్రల్ ఫ్లేమ్ని వెలుతురు కోసం వాడుకుంటే మీ లోపల సూపర్ మైండ్ పవర్ రావడం స్టార్ట్ అవుతుంది. దట్ సూపర్ మైండ్ పవర్ మీ జీవితాన్ని మార్చేస్తుంది. నేను చెప్పింది ఆలోచించండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను.
థ్యాంక్ యూ సో మచ్.